నేను ప్రతి వీడియోలో సెన్సిటివిటీ చెబుతున్నా కానీ నా సెన్సిటివిటీ చెబుతున్నా కొంతమందికి అది సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే నా మొబైల్ వేరు, మీ మొబైల్స్ వేరు కదా, సో అందుకే సెట్ అవ్వట్లేదు. కానీ ఈరోజు ఈ వీడియోలో నేను ప్రతి మొబైల్కి సెన్సిటివిటీ చెప్పబోతాను. కానీ మీకు ఈ పాటికి ఒక డౌట్ వచ్చి ఉండాలి, అరే ప్రతి మొబైల్లో నువ్వు ఎలా చెప్పగలుగుతావు, ప్రతి మొబైల్లో నువ్వు ఆడావా అని మీరు అనుకుంటారు. ప్రతి మొబైల్లో నేను ఆడలేదు, నా మొబైల్లో నేను డైలీ ఆడుతున్నా కాబట్టి నా సెన్సిటివిటీ తెలుసు, అది మీకు చెబుతున్నా. ప్రతి మొబైల్లో నేను ఆడలేదు, కానీ నా గిల్డ్లో మంచి ప్లేయర్స్ ఉన్నారు, ఓకేనా. వాళ్ళని ఇప్పుడు 1v4 ఆడిపిస్తాను. ఎవరి గేమ్ ప్లే మీకు నచ్చిందో, ఓకేనా, వాళ్ళ సెన్సిటివిటీ వాళ్ళ సెట్టింగ్స్ నేను అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైనమో, ఇతను గిల్లో మంచి ప్లేయర్, ఇతన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ 1v4 ఆడిపిద్దాం. అరే ఓపీ ఫస్ట్ హెడ్ షాట్ భలే కొట్టాడు. రెడ్ నంబర్, అరే భలే కొట్టాడు. గ్లోవల్ వేస్తున్నా కూడా అతనికి కనెక్ట్ అయింది. థర్డ్ ఎనిమిది కూడా వేసాడు. ఇంకా ఓన్లీ 1 ఎనిమి కొడితే ఓన్లీ రెడ్డే కొడుతున్నాడు. చూద్దాం. అరే చిన్న హోల్లో కొట్టేశాడు బ్రో. ఓపీ అసలు మనోడు ఓన్లీ రెడ్డే కొడుతున్నాడు. అరే తన్ను ఎలా కొట్టాడు, అసలు భలే షాట్ కొట్టాడు తన్ని. సో చూద్దాం. అరే ఓపీ గాల్లో హెడ్ షాట్, ముగ్గురు నాక్ చేసాడు. ఇంకా ఓన్లీ 1 ఎనిమి. సో చూద్దాం. అరే ఏమన్నా కొడుతున్నాడా. ఇతని గేమ్ ప్లే మీకు నచ్చుంటే ఇతని మొబైల్ నేమ్ అంటే ఇతని సెన్సిటివిటీ నేను అడుగుతాను. అలాంటి మొబైల్స్ ఎవరి దగ్గర ఉంటే మీరు కరెక్ట్గా పెట్టుకోండి, ఓకేనా. ఇప్పటికీ అంటే ఇప్పుడు మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా. అరే ఏమన్నా కొట్టాడు. అరే మళ్ళీ బ్రో నైస్, అసలు భలే కొట్టాడు. అరే యార్ ఓకే, ఇతని మొబైల్ నేమ్ అంటే నేను అడుగుదాం, ఓకేనా. డైనమో బాగాడు. అండ్ నీ మొబైల్ నేమ్ ఏంటి, అదే డివైస్ నేమ్? రియల్మీ 7 Pro బ్రో. ఓకే మంచి మొబైల్ చెప్పాలంటే తనది రియల్మీ 7 Pro అంట. కొన్ని 4 years పైన అవుతుంది. సో దాంట్లో ఇప్పటి వరకు ఆడుతున్నాడు. బ్రో ఒకసారి నీ సెన్సిటివిటీ పెడతావా, అలాగే కస్టమ్ హెచ్యూడి కూడా. తన సెన్సిటివిటీ వచ్చి ఓకే మనం ఎక్స్పెక్ట్ చేసినంత కాదు, మొత్తం 100 అనమాట. అంటే జనరల్ నుంచి అన్నీ 100, ఓకేనా. తన సెన్సిటివిటీ మొత్తం 100 అండ్ తన కస్టమ్ హెచ్యూడి అయితే పెడతా. ఇప్పుడు తన కస్టమ్ హెచ్యూడి వచ్చి ఇదనమాట. తను 3 finger ప్లేయర్ అండ్ తన ఫైర్ బటన్ సైజ్ వచ్చి 69, ఓకేనా. తన ఫైర్ బటన్ సైజ్ 69 అనమాట, ఓకేనా. ఇది డైనమో సెన్సిటివిటీ సెట్టింగ్స్ అనమాట. రియల్మీ యూజర్స్ ఇవి పెట్టుకొని ట్రై చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ ప్లేయర్ వచ్చి యూఎంపీ బేస్డ్. ఇతను కూడా గిల్లో చాలా అంటే చాలా మంచి ప్లేయర్. ఇప్పుడు ఇతన్ని ఆడిపిద్దాం, ఓకేనా. ఇతని గేమ్ ప్లే నచ్చితే ఇతని మొబైల్ గేమ్ అయిపోయిన తర్వాత అడుగుతా, ఓకేనా. అంటే తన సెన్సిటివిటీ అరే భలే కొట్టాడు. ఎగిరిన తర్వాత కూడా వేసాడు గాల్లోనే. ఓకే ఇంతకుముందు ఎనిమి వ్యూ పెట్టాను. ఇతని సైడ్ చూద్దాం. ఒక ఎనిమిని అయితే ఫినిష్ చేసాడు. ఇంకా ముగ్గురు అయితే ఉన్నారు. మూమెంట్ చాలా బాగుంది. అరే నైస్, ఓపెన్కి వస్తే 1 tap కొడతాం అన్నట్టు కొట్టాడు ఆ షాట్ అయితే. ఇద్దరు అయిపోయి అరే భలే కొట్టాడు ఈ షాట్ కూడా. ఇంకా ఓన్లీ 1 ఎనిమి. ఓపీ తను కూడా కొట్టేశాడు అనమాట. ఓకే మనోడు కూడా బాగానే ఆడుతున్నాడు. ఓకే తిన్న కూడా అడుగుదాం. అలాగే ఒకసారి గేమ్ ప్లే ఫుల్గా చూద్దాం. బాగానే ఫామ్లో ఆడుతున్నాడు. మూమెంట్ కూడా బాగానే ఉంది. ఫుల్ స్క్వాడ్ రష్ చేస్తున్నా. అరే కుట్టాడా అది హెడ్ షాట్ బ్రో. అరే మళ్ళీ హెడ్ షాట్, కనిపించలేదు కదా రెడ్ నంబర్స్ అసలు ఆ గ్లోవల్స్ అందులో. అరే మళ్ళీ హెడ్ షాట్ నైస్. అసలు ఓన్లీ రెడ్డే కొడుతున్నాడు. ఓపీ ఏమన్నా ఆడుతున్నాడా. ఇతను యూఎంపీ కూడా చాలా బాగా ఆడతాడు. సో చూద్దాం. ఇప్పుడు యూఎంపీ ఓన్లీ రెడ్ కొడతాడు. మనోడు కూడా అరే ఓన్లీ రెడ్ నంబర్స్ కొట్టాడు. మళ్ళీ ఓన్లీ రెడ్. ఎలా బ్రో అసలు ఫస్ట్ బుల్లెటే హెడ్ షాట్ కొడుతున్నాడు యూఎంపీతో. ఇద్దరిని కొట్టాడు. ఇంకా ఇద్దరు అయితే ఉన్నారు. ఆపోనెంట్ 1 player ఆఫ్లైన్ అనుకుంటా. అరే తెన్ని ఎలా కొట్టాడు, జంప్ చేశాడు కదా, గాల్లోనూ కొట్టాడు హెడ్ షాట్, అది కూడా ఫస్ట్ బుల్లెటే. ఓకే తనైతే ఆఫ్లైన్. ఓకే మన బ్రోని అడుగుదాం. తింది ఏ డివైస్ అండ్ తిని సెన్సిటివిటీ అడుగుదాం, ఓకేనా. ఇతని నిక్ నేమ్ వచ్చి ఆల్ఫా బ్రో. నీ మొబైల్ నేమ్ ఏంటి? iPhone 12 బ్రో. ఓకే బెస్ట్ గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. తినేది వచ్చి iPhone 12 అనమాట. ఎవరైనా ఐఫోన్ యూస్ చేస్తుంటే వాళ్ళకి ఇప్పుడు అతని సెన్సిటివిటీ అడిగి చెబుతాను, ఓకేనా. గిల్లో చాలా అంటే చాలా బాగా ఆడతాడు. మీకు ఎక్కువ గేమ్ ప్లే పెట్టలేదు బ్రో. ఒకసారి నీ సెన్సిటివిటీ అలాగే కస్టమ్ హెచ్యూడి కూడా పెట్టు. ఓకే మనోడు ఈ సెన్సిటివిటీ అయితే పెట్టాడు అనమాట. తను బాగానే ఆడతాడు, మీరు కన్ఫర్మ్గా పెట్టుకోవచ్చు ఏం డౌట్ లేకుండా, ఓకేనా. తన జనరల్ అరే ఇది ఆండ్రాయిడ్లో పెట్టుకుంటే అసలు స్క్రీన్ తిరగదు. ఓకే తన జనరల్ వచ్చి 99, రెడ్ డాట్ వచ్చి 79, మిగతా ఉన్నాయి కదా అవన్నీ 000, ఓకేనా. జనరల్ 99 అండ్ 79 00. తన కస్టమ్ హెచ్యూడి వచ్చి ఇదనమాట. ఇతను కూడా 3 finger ప్లేయర్. అంటే ఇతను ఫైర్ బటన్ సైజ్ వచ్చి 35.
మీకు అర్థమైంది అనుకుంటున్నా. సెన్సిటివిటీ ఇతని కస్టమైజ్డ్ కూడా చూపించాను. ఐఫోన్ 12 ప్లేయర్స్ ఎవరైనా ఉంటే ట్రై చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చి ఫ్లాష్. ఈ నేమ్లో ఒక ఇది ఉంటుందన్నమాట. మనోడు గేమ్ ప్లే కూడా అలాగే ఉంటుంది అనుకోండి. ఓపీ, అరే ఇద్దరిని కొట్టేశాడు. నైస్, బాగా ఆడుతున్నాడు. ఇంకా ఓన్లీ 1 ప్లేయర్. అరే ఏమన్నా కొట్టాడా? సో చూద్దాం. 1 ప్లేయర్ని కొట్టాడు. ఇంకొక ప్లేయర్ని, ముగ్గురిని కొట్టేశాడు. ఇంకా ఓన్లీ 1 ప్లేయర్. డెజర్ట్ ఈగుల్తోనే ఆడుతున్నాడు ఎక్కువ. అరే నైస్, ఏమన్నా కొట్టాడు. అసలు స్క్వాడ్ని కొట్టేశాడు అనమాట. మనోడు కూడా చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు. ఇంకా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వీడియో అయితే లైక్ చేసేయండి. ఇతని డివైస్ కూడా అడుగుతాను అండ్ ఇతని సెన్సిటివిటీ కూడా, ఓకేనా. సో మనోడు మూమెంట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. గ్లోబల్ మూమెంట్ కానీ అప్పటి నుంచి హ్యాండిల్ చేస్తున్నాడు. 1v4 ఓపీ. ఏమన్నా కొట్టాడా? సిటప్ ఎయిర్ షాట్. వాళ్ళు ఫుల్ రష్ చేస్తున్నారు, అయినా కూడా అప్పటి నుంచి వాళ్ళని హ్యాండిల్ చేస్తూ ఆడుతున్నాడు. మనోడు చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు. సో చూద్దాం. 1 ప్లేయర్ని కొట్టేశాడు. అరే ఏమన్నా కొట్టాడా? మళ్ళీ సిటప్ ఎయిర్ షాట్. అరే ఓపీ. ఇంకా ఓన్లీ 1 ప్లేయర్. సో చూద్దాం. అతను కొడితే అరే ఏమన్నా కొట్టాడా? ఇతని డివైస్ కూడా అడుగుతాం. చాలా అంటే చాలా బాగా ఆడావు బ్రో. ఫ్లాష్ బ్రో, నీ మొబైల్ నేమ్ ఏంటి? పోకో F4 బ్రో. ఇతనిది పోకో F4. ఇది కూడా మంచి మొబైలే, గేమింగ్ మొబైల్. బ్రో ఒకసారి సెన్సిటివిటీ కస్టమైజ్డ్ పెడతావా? ఓకే, తన సెన్సిటివిటీ వచ్చి ఇదనమాట. జనరల్ వచ్చి 88, రెడ్ డాట్ 92, 100, 100, 57, 67, 50, ఓకేనా. ఒకసారి చూసి పెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ దీని కస్టమైజ్డ్ వచ్చి 3 ఫింగర్ ప్లేయర్. ఇతను ఇది పెట్టుకోండి, ఒకసారి పడితే ఓకే. పోకో ప్లేయర్స్ అండ్ మీ మొబైల్ కొంతమంది మిస్ అయిపోయింది అనుకుంటున్నా. సో చెబుతాను, అది ఎలా చెబుతానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద మీ మొబైల్ నేమ్స్ కామెంట్ చేయండి, ఓకేనా. ఎవరు మొబైల్ అంటే ఎవరు కామెంట్కి ఎక్కువ లైక్స్ ఉంటుందో వాళ్ళది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. లైక్ ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ ఐఫోన్ అని కామెంట్ చేస్తే ఐఫోన్ ప్లేయర్స్ ఎక్కువ మంది ఈ వీడియో చూస్తే వాళ్ళు వచ్చి ఆ కామెంట్కి లైక్ కొట్టండి, ఓకేనా. ఏ కామెంట్కి లైక్స్ ఎక్కువ ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అలాగే ఒక 5 మొబైల్స్ తీసుకొని పర్ఫెక్ట్గా సెన్సిటివిటీ చెబుతాను. ఎందుకంటే మా గిల్లో నాకు తెలిసి మ్యాక్సిమం ఆల్ మొబైల్ ప్లేయర్స్ ఉన్నారనుకుంటా. ఆండ్రాయిడ్ నుంచి iOS వరకు ప్రతి మొబైల్ ప్లేయర్ ఉన్నాడు అనుకుంటున్నా. సో మీ మొబైల్ కూడా కన్ఫర్మ్గా ఉంటుంది, మీకు పర్ఫెక్ట్గా పెట్టిస్తాను. మీరు కామెంట్ చేయండి మీ మొబైల్ నేమ్స్ కూడా. అలాగే ఏ మొబైల్ అంటే ఏ కామెంట్కి ఎక్కువ లైక్స్ ఉంటుందో వాళ్ళది చెబుతాను. అండ్ ఇంకోటి గిల్ ట్రైల్స్, ఓకేనా. చాలామంది అడుగుతున్నారు బ్రో మమ్మల్ని చేయలేదనేసి. నేను ఇంకా ఏం చేయలేను, ఎందుకంటే మీ గేమ్ ప్లే కొంతమంది చూడాలి అంటే కొంచెం టైం అవ్వట్లేదు, కంటెంట్ చేయడానికి సరిపోతుంది. సో అందుకే ఇన్స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది లింక్ అయితే, ఓకేనా. మీ గేమ్ ప్లే వీడియో నాకు మెసేజ్ అయినా చేయండి లేదా మెన్షన్ అయినా చేయండి, ఓకేనా. నాకు నచ్చిందంటే నేను పక్కా మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా వీడియో లైక్ చెప్పితే ఫాస్ట్గా వీడియో అయితే లైక్ చేసేయండి. సో మీకు ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నా. మీ మొబైల్ నేమ్స్ కామెంట్ చేయండి. ఏ కామెంట్కి ఎక్కువ లైక్స్ ఉంటుందో అంటే లైక్స్ ఎక్కువ ఉన్నదంటే ఆ మొబైల్ ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నారని నేను అర్థం చేసుకుంటాను. సో అందుకే ఆ మొబైల్ మీద పక్కా వీడియో చేస్తాను, ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నా. సో కామెంట్ చేయండి. మీ డివైసెస్ నేమ్ కూడా కొంచెం ల్యాగ్ అవుతుంది అనుకుంటా, ఇక్కడ నుంచి స్కిప్ చేసేయండి, పర్లేదు. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో